మనం ప్రధానంగా వంగ, టమాటో, మిర్చి అని 3 సోలనేసియా ఫ్యామిలీకి చెందినవి. వీటిల్ని ముళ్ళ వంగ మొక్కకి అంటుకడతాం అన్నమాట. ఎందుకు ముళ్ళ వంగ మొక్కకి అంటుకట్టాలంటే ముళ్ళ వంగ మొక్క ఎక్కువ కాలం బతుకుతుంది, అంటే పెరియనియల్ ప్లాంట్ అది. తర్వాత దాని వేరు వ్యవస్థ చాలా బలంగా ఉంటుంది. చాలా బలంగా ఉండటం వల్ల ఎక్కువ ఆహారాన్ని పైకి ఇవ్వగలుగుతుంది అంటుకట్టిన మొక్కకి. అందువల్ల దాన్ని ఎంచుకుంటాం వల్ల ఏంటంటే మనం కట్టిన వంగ మొక్క 2-3 సంవత్సరాల వరకు కాపిస్తుంది. ఒకసారి కాపు అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ మనం ప్రూన్ చేసేస్తే మళ్ళీ కాపు వస్తుంది. అలాగే టెర్రస్ గార్డెన్లు అలా చేసుకునే వాళ్ళు ఈ ముళ్ళ వంగ మొక్కకి 3 రకాల మొక్కలు కూడా అంటుకట్టే అవకాశం కట్టుకోవచ్చు. ఇది ప్రధానంగా. అలాగే మామిడికేమో అడవి మామిడిని అంటుకడతాం. అడవి మామిడి రూట్ స్టాక్ తీసుకుని మనకు కావాల్సిన మొక్క దాని మీద సయాన్గా ఎక్కిస్తాం. అలాగే పాల మొక్కకి సపోటాని అంటుకడతాం. ఇలాగ అంటుకట్టే విధానాలు మొక్కకి మారుతూ ఉంటాయి. అంటే అది ఏది యాక్సెప్ట్ చేస్తుందో ఆ విధానాన్ని మనం అవలంబిస్తాం అనమాట. మన మందార, తర్వాత గులాబీ ఇలాంటి వాటిలన్నిటిని మనం బడ్ గ్రాఫ్టింగ్ అంటాం. లేకపోతే ఆ బడ్ గ్రాఫ్టింగ్ ద్వారా ఆ బడ్ ఇన్సర్ట్ చేయడం ద్వారా ఆ గ్రాఫ్టింగ్ని మనం తయారు చేస్తాం. అలాగే ఎడీనియం అలాంటి ప్లాంట్స్ వీ గ్రాఫ్టింగ్ కూడా చేయొచ్చు. కానీ బుల్లెట్ గ్రాఫ్టింగ్ అనేది ఒక సక్సెస్ఫుల్ మెథడ్ ఉంది. ఆ మెథడ్లో మనం వీటిని ప్రాపగేట్ చేస్తాం అన్నమాట. అలాగే కొన్ని గులాబీలు ఇలాంటి తొక్కుడంట్ల ద్వారా కూడా తయారు చేయొచ్చు. అలాగే పూటి అనే విధానం ద్వారా కూడా మనం వీటిని ప్రవర్ధమానం చేయొచ్చు, మల్టిప్లై చేయొచ్చు. వీటి అన్నిటితో పాటు మనకి ఇంకా ఒకే మొక్క నుంచి ఎక్కువ మొక్కలు ఉత్పత్తి చేయడానికి తర్వాత విధానం టిష్యూ కల్చర్ అన్నమాట. దీంట్లో ఎక్కువ ఫైనాన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, వాతావరణం ఉంటుంది, కండిషన్డ్ ఎయిర్ ఉంటుంది. ఇవన్నిటిని మనం మెయింటైన్ చేస్తే ఒకే మొక్క నుంచి మనం లక్షలాది మొక్కలు ఉత్పత్తి చేయడానికి టిష్యూ కల్చర్ కూడా ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా మనకేంటంటే రైతులకు కానీ వినియోగదారులకు కానీ క్వాలిటీ నాణ్యమైన ఫలసాయాన్ని ఇవ్వడానికి గ్రాఫ్టింగ్ విధానం చాలా ఉత్తమమైంది. అలాగే తల్లి లక్షణాలని యాజ్ ఇట్ ఈస్గా క్యారీ చేయడానికి గ్రాఫ్టింగ్ విధానం ఉపయోగపడుతుంది.